ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ అందరి క్షేమము కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ప్రియులారా, కొన్ని దినాల నుండి ఈ వాక్య భాగము మీద
అనేక విధములైనటువంటి సందేశాలు ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో పరలోక రాజ్యము అనే ఒక అంశము మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. మనం మన బిడ్డలకు సెలవు దినాలైతే ఈ ఎండాకాలం చాలా బాగుంది కాబట్టి కేరళ టూర్ వెళదాం, కొడైకెనాల్ వెళదాం, ఊటీ వెళదాం, ఇలాగున ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చాక చాలా గొప్పగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మేము వెళ్ళొచ్చాం అనేక మందితో చెప్తాం. ప్రపంచంలో ఎవరు వెళ్ళనటువంటి స్థలాలకు వెళ్ళవచ్చు, రావచ్చు. కానీ వాటికంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం. నువ్వు ప్రపంచమంతా చుట్టి తిరిగి వచ్చినా దేవునిలో లేకపోతే, దేవుని కొరకు జీవించకపోతే మనం ఎవరం కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేం. పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించే అర్హత సంపాదించుకుంటారు. ప్రభు ప్రతిదినం మాట్లాడుతూ శాస్త్రుల వలె పరిచయుల వలె ఉండొద్దు. వాళ్ళు భ్రమపడుతున్నారు, మేమే నీతిమంతులమే. నిన్నటి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సున్నము కొట్టిన సమాధులు, ఆ భాగములో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, అవి వెలుపులు శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అని చెప్పి 28వ వచనములో దైవవాక్యం అంటుంది, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు. అంటే మానవ జీవితాన్ని దేవుడు దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే సున్నము కొట్టినటువంటి సమాధులతో పోలుస్తున్నాడు. శాస్త్రులు పరిచయులు జీవితాలు అలాగే ఉన్నాయని చెబుతున్నాడు. వాక్యం అంటుంది, వారు పైకి నీతిమంతులుగా అకబడుకొరుచున్నారు అంటాడు. ఇక్కడ లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉన్నారు. వారు పైకి నీతిమంతులుగా వాళ్ళు కనబడాలని ప్రవర్తిస్తున్నారు, కానీ లోపల అక్రమము, అన్యాయము దాగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక పండు ఏరి కోరి తీసుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డలు ఆశపడి దానిని కట్ చేస్తే అది కుళ్ళిపోయి ఉంటుంది. శాస్త్రులు పరిచయుల జీవితం ప్రజలను మెప్పించటానికి, మోసం చేయటానికి ఎన్నో రకాలు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారికి పరలోక రాజ్యం ఎడల భయము, భక్తి లేదు. పరలోక రాజ్యము కొరకు ఇతరులకు బోధిస్తారు, కానీ వారి జీవితం అంతా ఎలాగుందంటే వేషధారణ. అంటే ఎవరిని మోసం చేసుకుంటున్నారు? వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, శాస్త్రులు పరిచయులు నీతి వలే కాదు మన నీతి. మనలో వేషధారణ ఉండకూడదు, అక్రమాలు అన్యాయాలు చేయకూడదు. వారికి దేవునికి భయం లేదు, మనం దేవునికి భయపడాలి. వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు, మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని దైవవాక్యము ఘోషిస్తూ ఉన్నది. ఎప్పుడు దేవునికి ఇష్టలము? దేవుని చిత్తానుసారముగా జీవిస్తే.
ఆయన చెప్పినట్లు చేస్తే, ఆయన మాట వింటే, చెడుతనమును దుష్టత్వమును విసర్జిస్తే ఆయనకి ఇష్టలం అవుతాం. కానీ యేసు ప్రభువుకి యాంటీ గ్రూప్ వీళ్ళు, వ్యతిరేకులు, శత్రువులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అక్రమస్తులు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. దేవుని వాక్యం ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధ వాక్యాన్ని ఒకసారి మీరే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోకములో ఉన్నటువంటి, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ప్రభువును చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, అక్రమముతో నిండి ఉన్నది, అన్యాయముతో నిండి ఉన్నది, ద్వేషముతో నిండి ఉన్నది. అటువంటి అప్పుడు ఎలాగూ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి మన శాస్త్రులను, పరిచర్యలను పోలి కాదు మన జీవితాలు, క్రీస్తుని పోలి మనం జీవిద్దాం. అలా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా నీతి అధికము కావాలి అని చెబుతున్నారు. స్తోత్రాలు నాయనా. మా జీవితాల్లో లోకస్తులముగా కాదు, కానీ మీరు లోకం నుండి ప్రత్యేకింపబడి ఉన్నారు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించాడు, వారి బిడ్డలను దీవించాడు. ప్రార్థన ఆలకించేవాడు, జవాబివాడు. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తాం. ఎండలు తీవ్రత తగ్గించాడు. గల్ఫ్ కంట్రీస్లో యుద్ధ బీభత్సవాలు దూరపరచాడు. యవనస్తుల విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తావు. నీ సన్నిధి నిత్యము మాకు తోడుగా ఉంచాడు. మా అందరినీ రక్షణలో నడిపించాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను ఆరాధిస్తున్న కుటుంబాలకు సకల ఆశీర్వాదాలు కలుగు చేయనుగాక. ఆమేన్.